బిర్యానీలో పీసులు ఉండాలి, వీడియోకి డిస్క్లైమర్ ఉండాలి. నీకు అర్థమవుతుందా? అరే ఆగండి ఆగండి మామా బ్రోస్, మీ నుండి ఎక్స్పెక్ట్ చేసేది చిన్న లైక్ చేస్తారని ఆశిస్తున్నా. అలాగే మన వీడియోలోకి వెళ్లే ముందు ఒకే ఒక చిన్న రిక్వెస్ట్, ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ చేయండి. అరే కమాన్ మై డియర్ కాటారమ్మ కొడుకులు, సిద్ధం కాండి యుద్ధానికి సిద్ధం కాండి. అరే మనమైతే ఫస్ట్ మ్యాచ్ ఆర్సీబీతో వట్టిగానే ఓడిపోయినాం, కానీ ఈ లాస్ట్ మ్యాచ్ ఆర్సీబీతోని వట్టిగానే పిసికి పడేయాలి. అయినా ప్యాట్ బ్రో, ఫస్ట్ మ్యాచ్ లో మన వాళ్ళు ఎవరు ఫామ్ లో లేకుండానే 200+ రన్స్ కొట్టినాం. అది అప్పుడు బౌలింగ్ అయితే మరీ దారుణం, ఒక్కరంటే ఒక్కరు కూడా మంచిగా వేయలేదు. ఇప్పుడైతే మన బ్యాటర్లు చూసినా బౌలర్లు చూసినా పిచ్చ ఫామ్ లో ఉన్నారు. అది ఇప్పుడు మ్యాచ్ అయితే మన హోమ్ గ్రౌండ్ లో ఎలా వదులుతాం వాళ్ళని, ఒక్కొక్కరిని బత్తాయి జ్యూస్ పిసికినట్టు పిసుకుదాం. మన ఎస్ఆర్హెచ్ రివెంజ్ ర్యాంపేజ్ లెక్క ఉంటుందని చూపిద్దాం. రివెంజ్ అంట ర్యాంపేజ్ అంట, మీకంత సీన్ ఉందా? ఇక్కడ ఉన్నది ఆర్సీబీ ఫాము, పిచ్చ ఫామ్ లో ఉన్న ఆర్సీబీ ఇక్కడ. అయినా ఈ మ్యాచ్ గెలిచిన మాకేం ఫరక్ పడదు, అయినా మిమ్మల్ని మాత్రం వదిలే సీన్ మాత్రం లేదు. పిసుకుతాం ఒక్కొక్కరిని బత్తాయి జ్యూస్ లెక్క పిసుకుతాం. అయినా చూస్తున్నారు కదా, ఇటు బ్యాటింగ్ లో చూసినా బౌలింగ్ లో చూసినా పిచ్చ ఫామ్ లో ఉన్నారు మా బ్యాటర్లు బౌలర్లు. ఆ గుజరాత్ తో మ్యాచ్ తప్పించి మిగతా వాళ్ళని వట్టిగానే పిసుక్కుంటూ వస్తున్నా. అదే ఫామ్ నే కంటిన్యూ చేస్తాం, మిమ్మల్ని కూడా పిసికి పడేస్తాం. అయినా కింగ్, ఫస్ట్ మ్యాచ్ లో ఈ సైలెన్సర్ లేదు, అందుకే మీరు మ్యాచ్ గెలిచారు. కానీ ఇప్పుడు సైలెన్సర్ ఉన్నాడు, మిమ్మల్ని సైలెంట్ చేసి పడేస్తాడు. రండి రివెంజ్ మాత్రం ర్యాంపేజ్ లెక్క ప్లాన్ చేశాం. ఫస్ట్ బ్యాటింగ్ అయితే 200+, సెకండ్ బ్యాటింగ్ అయితే వట్టిగానే చేసు, కానీ రివెంజ్ మాత్రం వట్టిగానే ఉండదు, వైల్డ్ ఫైర్ లెక్క ఉంటది. అయినా ప్యాటు, ఒక్కసారి మా బౌలింగ్ అటాక్ చూసారా? ఒక్కసారి మా బౌలింగ్ అటాక్ చూస్తే మీ బ్యాటర్లు మాత్రం షేకే. పవర్ ప్లే లో వట్టిగానే స్వింగ్ చేయడానికి మీ పక్క ఆడినటువంటి భువనేశ్వర్ ఉన్నాడు. అలాగే పుల్లలు మాత్రం వట్టిగానే పీకడానికి హేజల్ వుడ్ ఉన్నాడు. మీ బ్యాటర్లపై ఇసరు మింగడానికి కృణాల్ పాండే ఉన్నాడు. అలాగే ఫామ్ లో ఉన్నటువంటి రసిక్ సలాం ఉన్నాడు, సుయాష్ శర్మ ఉన్నాడు. అదే ఫాము అదే సీను, మిమ్మల్ని మాత్రం బత్తాయి జ్యూస్ లెక్క పిసకడమే. అరే మీ బౌలింగ్ అటాక్ ఏం బొంగు, ఒక్కసారి మా బౌలింగ్ అటాక్ కూడా చూడు బాయ్. పిచ్చ ఫామ్ లో ఉన్నటువంటి ఈ సైలెన్సర్ బాబాయ్ ఉన్నాడు. ఆ తర్వాత రివర్స్ స్వింగ్ చేయడానికి ఏషియన్ మలింగా ఉన్నాడు. స్లోర్ వన్ లో యార్కర్ మింగడానికి సకీబ్ ఉన్నాడు. అలాగే ఆల్ రౌండర్ తో అదరగొట్టే నితీష్ కుమార్ రెడ్డి ఉన్నాడు. స్పిన్ తో మ్యాజిక్ చేసే శివాంగ్ ఉన్నాడు. చూసుకోండి మా యంగ్స్టర్ బౌలర్ తో బౌలింగ్ వేపిస్తా, మీ పుల్లల్ని వట్టిగానే పీకిపిస్తా, మ్యాచ్ ని వట్టిగానే గెలిపిస్తా. ఇక బ్యాటింగ్ విషయానికి వస్తే ఆ బెతల్ కాస్త ఫామ్ లో లేదు, కానీ కింగ్ మాత్రం అదురుస్తున్నాడు. అలాగే 1 డౌన్ లో ఉతికారేయడానికి పడికలు, 2 డౌన్ లో వీర విధ్వంసం చేయడానికి రజిత్ పట్టిదారు, ఆ తర్వాత జితేష్, టీమ్ డేవిడ్, షఫాడు, క్రుడాలు, కావాల్సి వస్తే లాస్ట్ 6 కొట్టడానికి భువనేశ్వర్. చాలా ఇంత మంచి బ్యాటింగ్ అటాక్, మీపై మ్యాచ్ వట్టిగానే గెలవ నీకు. అటాకు మీది ఒక బ్యాటింగ్ అటాకేనా? అయినా మీకు మాకు కొంచెమైనా కంపారిజన్ ఉందా? ఐపీఎల్ లో లోయెస్ట్ రన్స్ కొట్టింది మీ ఆర్సీబీ, అది 20 ఓవర్స్ కలిపి మొత్తం 49 రన్సే. అరే ఆ 49 రన్స్ కావాలంటే మేము జస్ట్ 3 ఓవర్ల కొట్టేస్తాం, అది మా ఎస్ఆర్హెచ్ పవరు. అయినా చూస్తారు కదా మా బ్యాటింగ్ అటాక్, పవర్ ప్లే లో దంచి కొట్టడానికి ఈ అభిషేక్ హెడ్, 1 డౌన్ లో వీర విధ్వంసం చేయడానికి కిషాను, 2 డౌన్ లో మ్యాచ్ విన్నింగ్ నాక్ ఆడడానికి హెన్రిచ్ క్లాసను, అలాగే మ్యాచ్ ని వట్టిగానే ఫినిష్ చేయడానికి నితీష్ కుమార్ రెడ్డి, సలీల్ అరోరా. చూపించినారు మీ హోమ్ గ్రౌండ్ లో బ్యాటింగ్ అటాక్ ఏంటో మీరు చూపించినారు. ఇప్పుడు చూపిస్తాం. మా హోమ్ గ్రౌండ్ లో మా బ్యాటింగ్ అటాక్ ఏ విధంగా ఉందో చూపిస్తాం.